ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 15 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ సిద్ధాంతం క్రీస్తు పునరుద్ధానం. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ సిద్ధాంతం క్రీస్తు పునరుద్ధానం. వ్యాఖ్యానం: క్రైస్తవ్యం యొక్క సిద్ధాంతం, క్రైస్తవ మతం యొక్క వ్యవస్థ మొత్తం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనే వాస్తవం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని పౌలు భక్తుడు ప్రకటిస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. క్రీస్తు దైవత్వాన్ని పునరుద్ధానం చాటి చెబుతోంది. ఆయన లేచి ఉండకపోతే ఆయన దైవత్వాన్ని అనుమానించడం సమంజసమే. అంతేకాదు, క్రీస్తు సార్వభౌమాధికారం ఆయన పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఎలాగంటే, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను అని రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం చెప్తోంది. ఎందుకు? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాం అని ఇదే పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం బోధిస్తోంది. మన పునరుద్ధానం కూడా ఆయన పునరుద్ధానంతో ముడిపడి ఉంది. ఎలాగంటే, యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తుంటే, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాడు మీలో నివసించే తన ఆత్మ ద్వారా మీ మర్త్య శరీరాలను కూడా బ్రతికిస్తాడు. ఈ మహిమాన్వితమైన వాస్తవం ఆయన ప్రణాళికలో ఎంత గొప్పది! ఇప్పుడైతే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనేది నిస్సందేహంగా విశ్వాసి హృదయాంతరాళాల్లో ఆనందమయం చేస్తుంది. ఆయన వాగ్దానం నెరవేరింది. ఆయన విమోచన కార్యం పూర్తయింది. ఆయన మన కోసం వచ్చే రోజు సమీపమైంది. ప్రియ విశ్వాసి, సిద్ధంగా ఉన్నావా? శుభములతో వందనాలు.